అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 85వ వివరణ 6వ వరకు. దీనికి 2 అర్థాలు సాధ్యం. ఒకటి, శిక్ష క్రమంగా ఎడతెగకుండా ఉంటుంది, వెంటనే పడుతూనే ఉంటుంది. 2, ఒక వ్యక్తి తిరస్కారం, బహుదైవారాధన, నాస్తికత్వం, భౌతికవాదం ఇత్యాది వాటితో పాటు హత్య, వ్యభిచారం తదితర పాతకాల మూట తీసుకువెళ్ళినట్లయితే అతనికి తిరుగుబాటు శిక్ష వేరుగా, ఒక్కొక్క అపరాధానికి శిక్ష వేరువేరుగా విధించబడుతుంది. అతడు చేసిన ప్రతి చిన్న పెద్ద తప్పిదం పరిగణనలోకి వస్తుంది. ఒక్క తప్పు కూడా క్షమించబడదు. హత్యా శిక్ష ఒకటి కాదు, ప్రతి హత్యకు వేరుగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. వ్యభిచార శిక్ష కూడా ఒకటి కాదు. అతను ఎన్నో పర్యాయాలు ఆ అపరాధానికి ఒడిగడతారో అన్నిసార్లు వేర్వేరుగా శిక్ష అనుభవిస్తాడు. ఇదే విధానం అన్ని అపరాధాలకు, పాపాలకు వర్తిస్తుంది. ఇదొక శుభవార్త. పూర్వం విభిన్న అపరాధాలతో జీవితం కలుషితమై ఉండగా ఇప్పుడు తమను తాము సంస్కరించుకోవడానికి సిద్ధమైన వారికి ఈ సర్వసాధారణ మాఫీ ప్రకటనే ఆ చెడిపోయిన సమాజంలోని లక్షలాది జనులకు ఆసరా చేకూర్చి శాశ్వత చెడుగు నుండి కాపాడింది. ఇదే వారికి ఆశాజ్యోతిని చూపెట్టింది, పరిస్థితుల్ని చక్కబరుచుకునేందుకు సమాయత్తపరిచింది. అలా కాక మీరు చేసిన పాపాలకు వాటి శిక్షను ఏ విధంగానూ తప్పించుకోలేరు అని చెప్పి ఉన్నట్లయితే అది వారిని నిరాశ గొలిపి చిరకాలానికి చెడుల సుడిగుండంలో చిక్కుకుపోయేలా చేసేది. ఎన్నటికీ వారి సంస్కరణ జరగకపోయేది. అపరాధి అయిన వ్యక్తికి క్షమాపణ పొందే ఆశే అపరాధ చక్రవ్యూహం నుంచి బయటపడేలా చేస్తుంది. అలా కాకపోతే నిరాశ చెందిన వ్యక్తి ఇబ్లీషు శైతాన్లా మారిపోతాడు. తోబా వరప్రసాదం అరేబియా దుష్ట సమాజాన్ని ఎలా సముద్ధరించింది అన్న విషయం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సంభవించిన అనేక సంఘటనల వల్ల జ్యోత్కమవుతుంది. ఉదాహరణగా ఒక సంఘటన చూడండి. దీన్ని ఇబ్ను జరీర్ తబ్రాని ఉల్లేఖించారు. హజరత్ అబూ హురైరా రజీ ఇలా వివరించారు. ఒక రోజున నేను ప్రవక్త మసీదులో ఇషా నమాజ్ చేసుకుని వస్తే ఒక మహిళ నా ఇంటి గడప వద్ద నిలబడి ఉండగా చూశాను. నేను ఆమెకు సలాం చేసి నా ఇంటిలోకి వెళ్ళిపోయాను. వెళ్ళి తలుపు మూసుకొని నఫిల్ నమాజులు చేసుకోసాగాను. కొంతసేపు అయ్యాక ఆమె తలుపు తట్టింది. నేను లేచి తలుపు తెరిచాను. ఏం కావాలి అని అడిగాను. ఆమె చెప్పసాగింది, నేను ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. నా వల్ల వ్యభిచారం జరిగిపోయింది. అక్రమమైన గర్భం నిలిచింది. శిశువు పుడితే నేను చంపివేశాను. ఇప్పుడు నేను అడిగేదేమిటంటే నా పాపం క్షమించబడే మార్గం ఏదైనా ఉందా అని. దానికి నేను ఎంతమాత్రం లేదు అని బదులు ఇచ్చాను. ఆమె ఎంతో నిరాశతో, నిస్పృహతో, నిట్టూరుస్తూ తిరిగి వెళ్ళిపోతూ, అయ్యయ్యో, ఈ సౌందర్యం అగ్నిలో మాడటానికే పుట్టింది అనుకుంటూ పోయింది. పొద్దున్న నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజ్ చేసుకున్న తర్వాత ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంకి రాత్రి ఉదంతాన్ని వినిపించాను. ఆయన, అబూ హురైరా, నీవు చాలా తప్పుడు సమాధానం ఇచ్చావు. నీవు ఈ ఫుర్ఖాన్ ఆయత్ చదవలేదా? వారు అల్లాహను తప్ప మరే ఇతర ఆరాధ్యునికి మొరపెట్టుకోరు. ఇలాంటి వారి చెడులను అల్లాహ మేళ్లుగా మార్చివేస్తాడు. ఆయన అత్యంత క్షమాశీలుడు, కరుణామయుడు. అల్ ఫుర్ఖాన్ 68-70 ఆయట్లు. ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ సమాధానం విని నేను బయలుదేరి ఆ స్త్రీని వెతకనారంభించాను. రాత్రి ఇషావేళ ఆమె దొరికింది. నేను ఆమెను శుభవార్తనిచ్చాను. ప్రవక్త శ్రీ నీ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు అని తెలిపాను. ఆమె వింటూనే సజ్దాలో పడిపోయింది. నా కోసం క్షమాభిక్ష ద్వారాలు తెరిచిన దైవానికి కృతజ్ఞతలు అని పలికింది. ఆమె పశ్చాత్తాపం చెంది తన బానిసను దాని బిడ్డతో సహా విడుదల చేసి వేసింది. ఇలాంటిదే మరో గాథ హదీసుల్లో ఒక వృద్ధునికి సంబంధించింది వచ్చింది. అతను ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, దైవ ప్రవక్త, నా జీవితమంతా పాపాలలోనే గడిచింది. నేను చేయని పాపమంటూ లేదు.
నా పాపాలన్నీ భూతలంలోని మానవులందరికీ పంచిపెట్టినట్లయితే అవి అందరినీ నిండా ముంచివేస్తాయి. నాకు ఇప్పటికీ క్షమాభిక్ష దొరికే అవకాశం ఉందా అని అడిగాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు దైవానికి సమర్పణ ధర్మం ఇస్లాం స్వీకరించావా అని అడగ్గా అతను వెంటనే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను సందేశహరులని నేను సాక్ష్యమిస్తున్నాను అని పలికాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, వెళ్ళు, అల్లాహ్ ఉన్నాడు, క్షమించేవాడు, నీ పాపాలను సత్కార్యాలుగా మార్చేవాడు అని పలకగా, నా పాపాలన్నీ అపరాధాలన్నీ నా అని అతను తిరిగి అడిగాడు. అవును, నీ సమస్త అపరాధాలు తప్పిదాలును అన్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం. ఇబ్ను హసీరే ఇబ్ను అబీ హాతిం. దీనికి రెండు భావాలు వస్తాయి. ఒకటి, వారు పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలినప్పుడు, తోబా చేసుకున్నప్పుడు. పూర్వం తిరస్కార జీవితంలో వారు చేస్తూ ఉన్న చెడు పనుల స్థానే అప్పుడు దైవ విధేయత విశ్వాసపు జీవితంలో దైవం ప్రసాదించిన సద్బుద్ధి వల్ల మంచి పనులు చేయడం మొదలెడతారు. చెడులన్నింటి స్థానంలో మంచివి చోటు చేసుకుంటాయి. రెండు, తోబా ఫలితంగా వారి ఆచరణా పత్రం నుండి తిరస్కారం పాపపు జీవితంలో వారు చేసిన తప్పిదాలన్నింటినీ తుడిచివేయడమే కాక ఈ మంచితనం రాయబడుతుంది. ఈ దాసుడు దైవ ధిక్కారం అవిధేయతలను వదిలి విధేయత ఆజ్ఞాపాలనా విధానాన్ని అవలంబించినవాడు అని నమోదవుతుంది. ఆ తర్వాత అతను తన పూర్వ జీవితంలో చేసిన దుష్కార్యాలను గుర్తు చేసుకొని ఎన్ని పర్యాయాలు సిగ్గిల్లుతాడో, ఫలితంగా తన దైవంతో క్షమాభిక్ష వేడుకుంటాడో అదే లెక్కతో అన్ని సత్కార్యాలు రాయబడతాయి. ఎందుకంటే చెడులకు సిగ్గిల్లడం, క్షమాభిక్షను కోరడం స్వయంగానే ఒక సత్కార్యం. ఈ విధంగా అతని ఆచరణా పత్రంలో వెనుకటి చెడులన్నింటి స్థానంలో మంచి పనులు చోటు చేసుకుంటాయి. పరిణామ ఫలంగా అతను కేవలం శిక్ష నుండి రక్షణ పొందడం మాత్రమే కాక అదనంగా బహుమానాలతో శోభిల్లుతాడు. అంటే ప్రకృతి రీత్యాను దాసుని అసలు మరిలే స్థానం ఆయన సన్నిధానమే. నైతికంగా కూడా ఆ సన్నిధానం వైపునకే అతను మరలవలసి ఉంది. పరిణామ ఫలం రీత్యా కూడా ఆయన సన్నిధికి మరలడమే ప్రయోజనకరం. లేకపోతే అతను శిక్ష నుండి తప్పించుకొని పుణ్యఫలం పొందగలిగే మరో స్థానమేదీ లేదు. ఇది కాక దీని మరో అర్థం ఏమిటంటే అతను మరలి వెళ్ళే సన్నిధానం నిజంగానే మరలి వెళ్ళదగిన స్థానం, అత్యుత్తమ స్థానం. అక్కడే సమస్త సత్కార్యాలు ప్రాప్తిస్తాయి. తప్పులకు సిగ్గిల్లేవారు అక్కడ చీత్కరించబడరు, క్షమించబడతారు, బహుమానాలతో సత్కరింపబడతారు. అక్కడ క్షమాభిక్ష వేడుకునే వారి అపరాధాలను లెక్కించడం జరగదు. అతను తోబా చేసి తన్ను తాను ఎంతగా సంస్కరించుకున్నాడో చూడటం జరుగుతుంది. అక్కడ దాసునికి దర్శనమిచ్చే స్వామి ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుపట్టి కూర్చొని ఉండడు. ప్రతి సిగ్గుపడే దాసుని కోసం కారుణ్య ఛాయ ఇప్పారజేసి కూర్చొని ఉంటాడు. దీనికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, వారు ఎటువంటి అబద్ధపు విషయానికి సాక్ష్యం ఇవ్వరు. ఒక విషయం యథార్థం అని వారికి తెలియనప్పుడు, లేదా అది యథార్థానికి విరుద్ధమని వారికి సంతృప్తికరంగా తెలిసినప్పుడు దాన్ని యథార్థమని చెప్పరు. రెండు, వారు అబద్ధపు వ్యవహారానికి సాక్ష్యమై నిలువరు. దాన్ని దర్శించే వారిలో చేరి ఉండరు. దాన్ని చూసేందుకు సంకల్పించరు. ఈ రెండవ అర్థంలో అబద్ధం అనేది మిథ్య, దౌష్ట్యం అనే పదానికి సమానార్థకం అవుతుంది. మానవుడు ఏ చెడుగును స్వీకరించినా అందులో రుచి దాని సొగసు లేదా దాని బాహ్య ప్రయోజనం వంటి భూటకపు పూతల కారణంగా స్వీకరిస్తాడు. వాటిని శైతాన్ ఆ చెడుగుపై పూస్తాడు. ఈ పైపూత దిగిపోతే ప్రతి చెడుగు దాని అసలు లోపమైన కల్తీ బయటపడుతుంది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 85వ వివరణ 6వ రుకు. దీనికి రెండు అర్థాలు సాధ్యం. ఒకటి, శిక్ష క్రమంగా ఎడతెగకుండా ఉంటుంది, వెంటనే పడుతూనే ఉంటుంది.
2 ఒక వ్యక్తి తిరస్కారం, బహుదైవారాధన, నాస్తికత్వం, భౌతికవాదం ఇత్యాది వాటితో పాటు హత్య, వ్యభిచారం తదితర పాతకాల